వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశ్వ బంధుత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శివనగర్లోని శ్రీ బ్రహ్మకుమారి మఠంలో మెగా రక్తదాన శిబిరం. వి ఉమెన్ వాంట్ కాన్క్లేవ్లోకి శక్తి అవార్డు సొంతం చేసుకున్న హీరోయిన్ మాలవిక మోహనన్. ఏఐటియుసిలో చేరిన సింగరేణి ఏరియా హాస్పిటల్ సిబ్బంది. రజాకా విద్యా సేవా సమితి ఆధ్వర్యంలో రజాకా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం. హన్మకొండ జిల్లా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కమలాపూర్ మండలంలో బీజేపీ శ్రేణుల బైక్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ రామగుండం మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా 15 ఫైనాన్స్ నిధులతో కొనుగోలు చేసిన 10.5 లక్షల విలువైన ఫాగింగ్ మిషన్ను ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీడీఓ తూతిక శ్రీనివాస్ మహిళా అధికారులతో చేసిన డ్యాన్స్ వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే, ఎంపీడీఓ శ్రీనివాస్ మహిళా అధికారులను బలవంతంగా స్టేజీలపై లాక్కుపోయి వారితో డ్యాన్స్ చేయడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా ఓ మహిళ ఆయనను నెట్టేయడంతో ఆయన స్టేజ్ మీద పడిపోయిన దృశ్యం కూడా ఈ వీడియోలో చూడొచ్చు. దురదృష్టవశాత్తు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర సిబ్బంది కేరింతలతో చప్పట్లు కొట్టడం చాలా బాధాకరం. గతంలో కూడా మహిళా ఉద్యోగులపై లైంగిక ఆరోపణల కారణంగా అప్పటి కలెక్టర్ ముత్యాల రాజు వేటు విధించిన సదరు వ్యక్తి ఈయనే అని తెలుస్తోంది. నేపాల్ మరియు భారతదేశంలో రాజయోగిని ప్రకాశమణి దాది గారి 18వ పుణ్యస్మృతి దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని బ్రహ్మకుమారి వరంగల్ శాఖ దాది సవిత తెలిపారు. ఈ నెల 24 మరియు 25వ తేదీన వరంగల్ నగరంలోని శివనగర్ బ్రహ్మకుమారి విశ్వశాంతి భవన్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. నేపాల్ మరియు భారతదేశంలో 1,00,000 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు ప్రణాళిక రూపొందించామని, వరంగల్లో కూడా పెద్ద ఎత్తున లక్కారం చేసేందుకు ఏర్పాటు చేశామని దాది సవిత తెలిపారు. అది బంద్ చేసి ఫ్యాన్ ఆఫ్ చేయరా? విషయం చెప్పండి. ఒక్క పైసా టాబ్లెట్ వేసుకోలేదు, బీపీ టాబ్లెట్.
పుణ్యతిథి సందర్భంగా ప్రకాష్ మణి దాదీజీ యొక్క పుణ్యతిథి సందర్భంగా నేషనల్ లెవెల్లో ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దాదీజీ చాలా విస్తరింపచేశారు. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి సెంటర్స్ని 140 దేశాలలో విస్తరింపచేశారు. తర్వాత దాదీజీ 40 సంవత్సరాలు ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని నడిపించారు. సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అన్నమాట మన దాది ప్రకాష్ మణిజీ. మరి దాది ప్రకాష్ మణిజీ యొక్క పుణ్యతిథి సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తర్వాత దాదీజీ విశ్వ బంధుత్వ అందరిలో అందరూ ఒకటే ఉన్నారని విషయాన్ని విస్తరింపచేశారు. ఆ యొక్క సందేశాన్ని అందరికి ఇచ్చారు. మరి దాది ప్రకాష్ మణిజీ 40 సంవత్సరాలు ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని నడిపించారు. తర్వాత దాదీజీ యొక్క వినాయక స్వామి మట్టి విగ్రహాలను పంపిణీ చేయడానికి విచ్చేసిన మంత్రి టీజీ భరత్ శ్రీ వాసవి ఏజెన్సీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ పర్యావరణాన్ని కాపాడదాం, మట్టి విగ్రహాలను పూజిద్దామంటూ శ్రీ వాసవి ఏజెన్సీ అధినేత వి శేషు ఫణిశెట్టి శ్రీ వాసవి ఏజెన్సీ అధినేత వి శేషు ఫణిశెట్టి వినాయక స్వామి మట్టి విగ్రహాలను మంత్రివర్యులు టీజీ భరత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. రెడీ 1 సెకండ్ అన్న. ఏం రావాలి బైక్ రావాలి. అంత రావద్దండి, అంత రావద్దండి. మొబైల్ పర్చేస్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని పూజించి నిమజ్జనం చేయడం కూడా ఎక్కడ పోయకుండా మన ఇంట్లోనే మట్టిలో వేసుకుని ఆ నీళ్ళు మళ్ళీ మన మొక్కలకి కానీ ముసులకు కానీ వేస్తే చాలా బాగుంటుంది. విషయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండే పద్ధతిలో ఈ రకంగా చేయడం జరుగుతుంది. ఈ రకంగా అలాగే కర్నూలులో కూడా చాలా చోట్ల భోజనాలు అక్కడ కూడా అవి చేస్తున్నారు. బట్టి ఇక్కడ బాగుంటుంది శేషమైన జై గణేష. వినాయక చవితి సందర్భంగా హిందూ సాంప్రదాయం ప్రకారము ప్రతి ఇంట్లో ఒక మట్టి వినాయకుడిని పెట్టి పూజించే ఆనవాయితీ మన సాంప్రదాయంలో పద్ధతిగా వస్తూ ఉంది. అందువలన అందరూ కూడా అంటే టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ మంచి మంచి డిజైన్స్ కావాలని చెప్పి ప్లాస్టర్ ప్యారిస్ చేస్తున్నారు. అలా చేయకూడదు. పర్యావరణంకి పరిరక్షణలో ఒక భాగంగా మా వాసవి ఏజెన్సీ సంస్థ తరఫున మేము ప్రతి సంవత్సరం అనగా మేము ఇప్పటికి 13 సంవత్సరాలు అయిందండి. 13 సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం అంటే 100తో స్టార్ట్ అయ్యాం సార్ విగ్రహాలను, మట్టి విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఇప్పుడు మేము 1000 విగ్రహాలను చేరుకున్నాము. ఈ సంవత్సరమే మా మిత్రుడు విజయభాస్కర్ కూడా ఒక 200 విగ్రహాలను కలిపి మొత్తం 1200 విగ్రహాలను ఈరోజు కర్నూలులో ఉన్న ప్రజలకు మా మంత్రి గారైన టీజీ భరత్ గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేశాం సార్. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా వీధులలోనూ మట్టి వినాయక ప్రతిమను ప్రదర్శించి మనం పర్యావరణానికి ఎంతో కొంత భాగం అవుదామని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.
విశ్వ బంధుత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శివనగర్లోని శ్రీ బ్రహ్మకుమారి మఠంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శ్రీ రాజయోగిని ప్రకాశమా దాదీజీ 18వ దివ్య స్మృతి వేడుకలను పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా 1,00,000 యూనిట్లు సేకరించాలని, ఇప్పటి వరకే దేశవ్యాప్తంగా 60,000 పైచిలుకు యూనిట్లు దాతలు ముందుకు వచ్చి ఇవ్వడం జరిగిందని, రక్తదానం అన్ని దానాల్లో గొప్ప దానమని, సమయానికి యాక్సిడెంట్ల బారిన పడ్డవారికి వారికి సంబంధించిన గ్రూపులు అందుబాటులో లేక కొన్ని వందల వేల ప్రాణాలు మన కళ్ళ ముందే పోతున్నాయి. దానిని నిర్మూలించడానికి ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని బ్రహ్మకుమారి మఠం పెద్ద సుధాకర్ గారు అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ముఖ్య కేంద్రము రాజస్థాన్ మౌంట్ ఆబు. ఈ కేంద్రం ద్వారా భారతదేశం మొత్తంలో సుమారుగా 2,000 శాఖలలో ఈ యొక్క మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1,00,000 టార్గెట్ పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా మన వరంగల్లో కూడా ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు మరియు రేపు ఈ 2 రోజులు కూడా సుమారుగా మనం 300 నుండి 400 వరకు మనం చేసుకోవాలనేటువంటి టార్గెట్ ఉంది. దేశవ్యాప్తంగా అయితే సుమారుగా 60,000 వరకు ఇది రీచ్ అయింది. ఇంకా 40,000 చాలా ఈజీగా రీచ్ అవుతామనేటువంటి అభిలాష ఉంది. తప్పకుండా అవుతుంది అని ఆశిస్తున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా మరి రాజమణి ప్రకాశమణి గారి 18వ స్మృతి పథంలో వరంగల్ పట్టణంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మరి దాదాపుగా దేశంలో 3 రోజులలోనే 1,00,000 యూనిట్లకు టార్గెట్ పెట్టుకొని ఈ రోజుకు 50,000 యూనిట్లను కలెక్ట్ చేశారని చెప్పేసి ఇప్పుడే సమాచారం. మరి దీనిలో భాగంగా ఇప్పటివరకు కూడా 1,00,000 యూనిట్లు కావాలని, దీన్ని దేశంలో ప్రతి ఒక్కరు కూడా రక్తం లేదు అనే కొరత లేకుండా, దేశంలో ప్రతి జిల్లాలో కూడా రక్త కొరత లేకుండా అందరూ కూడా సహకరించాలని, మరి ప్రతి ఒక్కరూ రక్తం అనేది కొనడానికి ఎక్కడ సాహసించలేరు, మరి రక్తంని కృత్రిమంగా కూడా తయారు చేయలేరు. కాబట్టి ఆ రక్తాన్ని ఎవరైతే ఒక రక్తదానం చేస్తారో వారు నిజంగా కూడా దేవునితో సమానం. మరి వారితో పాటు ఒక రక్తదాతను రక్తం కనుక ఇచ్చిన తెల్లారి 3 మనము సహకరించుకోగలుగుతాం. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా మనం రక్తాన్ని దానం చేయడానికి ముందుకొచ్చి మనకు రక్త కొరత లేకుండా మన దేశంలో రక్త కొరత లేదు అనే దేశంగా నిర్ణయించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ, యువత కానీ ప్రతి ఒక్కరు కానీ 18 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు దయచేసి ముందుకొచ్చి వారి జన్మదిన సందర్భంగా, వారి ఇంకేమైనా కార్యక్రమాలు, మ్యారేజ్ డే సందర్భంగా ఇలాంటి యూత్ను ముందుకు సహకరించగలరని చెప్పేసి మనస్ఫూర్తిగా రెడ్ క్రాస్ తరఫున కోరుతున్నాను. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండ వర్గీయుల మధ్య అంతర్గత పోరును చక్కదిద్దేందుకు కొండమురళి నడుం బిగించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ కొండమురళి వర్గీయుల మధ్య ఎన్నికల తర్వాత మనస్పర్ధాలు వచ్చాయి. ముందు నుండి పార్టీకి కష్టపడ్డామని నల్గొండ రమేష్ వర్గం అంటుంటే, తామే మొత్తం అని నవీన్ రాజ్ వర్గం నల్గొండ రమేష్ వర్గానికి చెందిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నల్గొండ రమేష్ వర్గం కొన్ని రోజులుగా కొండమురళికి దూరంగా ఉంటున్నారు. తూర్పులో కొండ వర్గీయుల మధ్య విభేదాలు చక్కదిద్దేందుకు కొండమురళి ఈ రోజు నల్గొండ రమేష్ వర్గాన్ని రామ్నగర్లోని తన ఇంటికి పిలిపించుకొని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
మీరు అక్కడనే ఉన్నారు, మీరు రాను అన్నారండి. నాయకత్వం జై కొండ, జై కొండ నాయకత్వం, జై కొండ నాయకత్వం, జై కొండ, జై కొండ, జై కొండ, జై కొండ నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, గుండాదమ్మల నాయకత్వం, గుండాదమ్మల నాయకత్వం, జై కాంగ్రెస్. ఓకే చాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ ప్రేమ లేకపోయా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తూర్పు నియోజకవర్గం నుంచి వెళ్ళి మహిళా కమిటీ అందరము సీనియర్ నాయకులు మరి ఎలక్షన్ టైంలో మా అందరికీ అండదండగా నిల్చొని మా అందరితో పాటు పని చేయించి తను కూడా మాతో పాటు నిల్చొని ఉన్న అన్న నల్గొండ రమేష్ అన్న వాళ్ళ ఇంట్లో మేమందరం కలుసుకోవడం జరిగింది. అన్న 6 నెలలుగా అమెరికాకి వెళ్ళి ఇప్పుడే రావడం జరిగింది. సార్ కొండమురళి సార్ను కలవడం కోసం అన్న పోతా ఉంటే, అన్న మరి కష్టకాలంలో నీ వెనక మేమున్నాం, మాకు నువ్వున్నావు, నిన్ను చూసుకొనే మేము కాంగ్రెస్ పార్టీలో నిల్చొని ఉన్నాం, నీ ఆధ్వర్యంలో మేము ముందుకు నడుస్తామని చెప్పి మేమే అన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అన్న ఆధ్వర్యంలో కొండమురళి సార్ ఇంటికి భారీ ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది. అమెరికాకి పోయి 6 నెలల గ్యాప్ రావడం వల్ల ఒకసారి మేము కలుద్దామన్నా అని వాళ్ళందరూ రావడం జరిగింది. అందులో భాగంగానే కూడా కొండమురళి గారిని కూడా నేను ఈ 6 నెలల గ్యాప్లో పోలేకపోయినా ఇప్పుడు ఇవాళ మీటింగ్ ఉన్నది కాబట్టి నేను కూడా అన్నను కలుద్దామనే ఆలోచనతో ఉంటే మేమందరం కూడా మీరు లేని పీరియడ్లో మమ్మల్ని అనాథలుగా మిగిలిపోయినాం, మమ్మల్ని మురళన్న మా మీద ప్రేమ ఉన్న మమ్మల్ని అక్కడ రాకుండా చేసిన కొన్ని శక్తుల వల్ల మేము ఎన్నో మా మనసులలో ఎన్నో గాయాలున్నాయి, ఎన్నో బాధలున్నాయి. అది మా బాధలు చెప్పేటోళ్ళు ఎవరు? మీరు చెప్తే మేము అందరం బయటకు వచ్చినాం, కాంగ్రెస్ పార్టీ కోసం మేడం గెలుపు కోసం కష్టపడ్డామని ఆవేదన చెందిన వాళ్ళందరూ కూడా ఇలా వచ్చి అన్న ఇవాళ మీరు మా బాధలను కూడా ప్రతి విషయాన్ని కూడా మీరు మా కొండా దంపతుల దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది. అందులో భాగంగానే అన్నను కలవడానికి కోసం నేను పోతున్నా, నాతో పాటుగా వాళ్ళు మేము కూడా వస్తామన్నా మీతో అని చెప్పి వాళ్ళు సన్నిద్ధమై చెప్పింది కాబట్టి మేము అందరం కలిసి కొండా మురళీధరరావును కలవడం కోసం ఈరోజు ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో కళాదర్శన్ ఆర్ట్ క్రాఫ్ట్ ఎక్స్పో ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కర్నూలు ప్రజలందరికీ ఉచిత ప్రవేశం ఉంటుందని తెలిపారు. ఓకే రైట్
करनूल वासियों को हमारा बहुत बहुत नमस्कार। और हम यहाँ के शहर करनूल में पहली बार आए हैं कला दर्शन एग्जीबिशन लेकर। यहाँ पे हैंडलूम, हैंडीक्राफ्ट सभी चीज़ें वस्तुएं आपको एक ही छत के नीचे मिलेंगे। यहाँ का दिल्ली का पूरा मीना बाज़ार सभी कुछ आपको बच्चों के लिए खेलने की चीज़ें मिलेंगी, खिलौने मिलेंगे और आपको यहाँ पे सजावट के लिए आइटम मिलेगा। आपका भदोही का कारपेट मिलेगा, सहारनपुर का वुडन फर्नीचर, सोफ़ा सेट और पुर्जा की क्रॉकरी। पूरे भारत से अलग अलग से आए हुए यहाँ पे हमारे सभी दुकानदार, आप आइए एक बार, आइए हमें सेवा का मौका दीजिए। यहाँ पे कपड़ों का सेल लगा हुआ है, हैंडलूम का है, हैंडीक्राफ्ट का है और यहाँ पे आपको खादी की कुर्ती मिलेंगी, लखनवी चिकन सूट मिलेगा, मेरठ का खादी का शर्ट मिलेगा, बच्चों के लिए खिलौने हैं, हर संसार है। आपको एक ही छत के नीचे सारी वैरायटी मिलेंगी। आपको एक बार आएँ, आपको एंट्री पार्किंग सब कुछ फ्री में है, कोई निःशुल्क है, कोई चार्ज नहीं है। आप अपने फैमिली के साथ आइए, अपने बच्चों के साथ आइए और आपको यहाँ पे सबसे सस्ती चीज़ें मिलेंगी क्योंकि सब ये घर से बना के ही लेकर आते हैं। इसमें कोई बीच में कोई नहीं होता कि कमीशन खाएगा, कुछ खाएगा। यहाँ पे डायरेक्ट बना के घर से यहाँ पे आपको मिलता है, इसलिए आपको बहुत सस्ता सामान मिलेगा। आपको साड़ियाँ मिलेंगी, सूट मिलेगा, आपको यहाँ पे बच्चों के लिए कपड़े मिलेंगे और आपको यहाँ पे खिलौने भी मिलेंगे। आपको बच्चों के लिए वाटर बोर्ड है, जंपिंग है, खिलौने का एंजॉय का पूरा एंटरटेनमेंट दिया हुआ है। नाम हमारा नाम यहाँ का मैनेजमेंट करने के लिए मोहम्मद मुजीब अंसारी। हम आपके यहाँ करनूल में पहली बार आए हुए हैं, हमें एक बार सेवा का मौका दीजिए। धन्यवाद। భూపాలపల్లి మండలం నాగారం అటవీ గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో బైరెడ్డి రామరెడ్డి, ఉమ్మల్ల సమ్మయ్య, కన్నబోయిన లక్ష్మి, బోయిని లక్ష్మయ్య చనిపోయారు. కాగా వారి ఇళ్లకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లి పరామర్శించారు. చనిపోయిన వారి చిత్రపటాల వద్ద ఎమ్మెల్యే పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, అధైర్యపడవద్దని ఎమ్మెల్యే సూచించారు. English medium, very good. What is your name? ఇబ్బంది పడ్డాడు పడ్డది కూడా విద్యార్థి నాయకుడి నుండి అంచెలంచెలుగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి. ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ముందుకు వచ్చి మద్దతు తెలిపి మాతో నడిచిన వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి. సురవరం సుధాకర్ రెడ్డి గారు లేని లోటు తీర్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు, కమ్యూనిస్టు పార్టీకి, ప్రజా ఉద్యమాలు చేసిన వారికి మా నాయకుడు తరపున, మా పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని కేటీఆర్ అన్నారు. వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు, తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా 7 ఏళ్ల పాటు
బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మాట మాట్లాడాల్సి వస్తే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే యూపీఏలో ముందుకు వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలపడం, పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వారు మద్దతు ఇవ్వడం, మా వినోద్ గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ ఆనాడు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా ఆనాడు మాతో కలిసి నడిచిన వారు. ఆ రోజు జాతీయ స్థాయిలో వారితో పాటు కలిసి పనిచేసే ఒక అవకాశం కూడా మా పార్టీకి కలిగింది. వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారు వారితో ఉన్న తన అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ వారి తరఫున అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి అట్లాగే ఈ రాష్ట్రంలోని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారితో పాటు ముఖ్యంగా సురవరం గారి కుటుంబం వారి శ్రీమతి విజయలక్ష్మి గారికి, వారి అబ్బాయి కపిల్ గారికి, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభిమానులకి కార్యకర్తలందరికీ కూడా మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులు అర్పిస్తూ వారి లేని లోటు పూడ్చలేనిది, వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోధైర్యంతో నిబ్బరంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మాన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.